బతుకులో మోసం, సంఘంలో మోసం, బోధలో మోసం, బోధించిన దానికే లోబడని మోసం, చివరికి నన్ను నేనే మోసం చేసుకునే మోసం. ఇవన్నీ ఎక్కడ కలిపేస్తానయ్యా అంటే తీసుకెళ్లి శ్మశానంలో నాతో పాటు కలిపేస్తాను. పౌలు గారు ఎంతగా ఉటంకిస్తున్నాడు చూడండి. వాళ్ళు సంపాదించుకోలేరా? వాళ్ళు ప్రాణాలు ఇచ్చేశారు. వాళ్ళు ప్రాణాలు ఇచ్చేశారు. ఎంతగా అంటే డబ్బు యావతో పెట్టేగిపోయినా ట్యాక్స్ కలెక్టర్ మత్తయ్య గారు వదిలొచ్చేవయ్యా అంటే వచ్చేసాడు. ఒకరా ఇద్దరా? అపోస్తుడైన పౌలు తన గౌరవాన్ని, ధర్మశాస్త్రపు పాండిత్యాన్ని, ఏవైతే వారి తనకు ఘనతను తీసుకొస్తాయో వాటన్నిటినీ పక్కన పడేసి ఆయన ఒట్టుకాళ్ళతో అనేక మార్లు నడిచిపోయాడు. ఆకలి దప్పులుతున్నాడు, జాగరాలతో ఉన్నాడు. చివరికి ఆయన ఏం చేశాడయ్యా అంటే తన ప్రాణాన్నే అనుముగా ప్రభు